దీంట్లో వచ్చేసి కంప్లీట్లీ మీకు అల్యూమినియం కవర్స్ చేసినాము. ఇది మొత్తం కంప్లీట్ అల్యూమినియం. ఇక్కడ కానీ మనం ఇక్కడ వుడ్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ చెదిలు ఉన్నమాట. అందుకోసం కంప్లీట్లీ మనము అల్యూమినియం చేసాము. ఆల్రెడీ మనము పైన ఫస్ట్ ఫ్లోర్లో వీడియో ఆల్రెడీ చేస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్ టీమెంట్ సేమ్ అలాగే ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ టీమెంట్ అలాగే ఉంది. అందుకని చెప్తున్నాను, ఇది వచ్చేసి కంప్లీట్ అల్యూమినియం సెక్షన్. అల్యూమినియం అంటే ఇది ఏసీబీ షీట్, ఇది అల్యూమినియం కంపోజిట్ ప్యానెల్ అంటారు. మనం ఇక్కడ రెండు బ్రాండ్ యూజ్ చేస్తాం. ఒకటి వివా బ్రాండ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ మార్బల్ బ్రాండ్ అనేది యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్ ఏసీబీ షీట్, ఇది కూడా ఏసీబీ షీట్. ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ కోసం పెట్టాం, ఇన్వర్టర్ బ్యాటరీ కోసం ఇక్కడ పెట్టేసినాము. ఇది డ్రాయర్, ఇక్కడ సెటప్ బాక్స్ ఏమైనా పెట్టుకోవడానికి కింద ఇచ్చినాము. జియో ఫైబర్ ఏమైనా పెట్టుకున్నాము. ఇది డ్రాయర్ ఒక 3 డ్రాయర్ చేసినాము. ప్రజెంట్ దీనికి నార్మల్ వేసుకోవచ్చు ఛాన్స్ ఇస్తున్నాను, దీనికి సాఫ్ట్వేర్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఏసీబీ షీట్. దీన్ని ఎక్కడ కానీ మనము వుడ్ అనేది యూజ్ చేయాలి. దీనికి మనం ఊబర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇది అల్యూమినియం సెక్షన్, కఫర్ చేసి ఇక్కడ యూజ్ చేస్తాను. ఇది కూడా ఏసీబీ షీట్. ఇది డబ్ల్యూబీసీ షీట్. ఈ షీట్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది. ఈ డబ్ల్యూబీసీ షీట్ అనేది మీకు ఇలా వస్తుంది, ఇలా పీసెస్ వస్తాయి, ఒక 5 inches అలా వస్తుంది. ఈ షీట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏసీబీ షీట్ అనేది ఇలా ఉంటుంది షీట్. దీనికి అల్యూమినియం కంపోజిట్ ప్యానెల్ అంటారు. థిక్నెస్ 3 mm ఉంటుంది, 4 mm ఉంటుంది. ఓకే, సంథింగ్ బ్రాండ్ అనేది ఉంటుంది. మనము 2 బ్రాండ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఒకటి మార్బల్, నెక్స్ట్ వివా బ్రాండ్. 2 బ్రాండ్లు ఈ ఏరియాలో మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ వచ్చేసి 2 బ్రాండ్లో కలర్స్ చాయిస్ చేస్తున్నాం అనమాట. దానివల్ల మనము ఇక్కడ 2 బ్రాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఏసీబీ షీట్, ఏసీబీ అనేది మనం 2 యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఈ కిచెన్ మొత్తం కంప్లీట్ ఏసీబీ షీట్తో చేస్తాం. కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్, లోపల వచ్చేసి సిమెంట్ కలర్. ఇది ఉన్నాయి కదా, ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అనమాట. సిమెంట్ మొత్తం ర్యాక్లు మొత్తం చేసేసి దాని మీద ఫ్రంట్ సైడ్ డోర్స్ వేసేసాను అనమాట. ఓకే, ఇది షింక్ షింక్ బేసాను అంటారు కదా, ఇది దీనికి డోర్స్ ఇచ్చేసాను 2. ఇది 2 డోర్స్. ఇది బాస్కెట్, కట్టం బాస్కెట్. నేను సాఫ్ట్ డోర్స్ ఇచ్చినాము. ఇక్కడ సిలిండర్ వచ్చేస్తుంది, ఇది కూడా బాస్కెట్ ఇచ్చినాను. ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్స్, ప్రొఫైల్ డోర్స్. ఇది దీనిలో ఇక్కడ ఫిల్టర్ వాటర్ది పెట్టారు కదా, ఇన్వర్టర్ ఫిల్టర్ది వాటర్ కోసం ఇక్కడ వచ్చినాను. కింద నుంచి హ్యాలో ఉంటుంది, మీకు ఇక్కడ నుంచి వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అల్యూమినియం. ఇది మొత్తం ఫ్లోటెడ్ ప్యానల్, ఫ్లోటెడ్ గ్లాస్ వేసేసి ప్రొఫైల్ డోర్స్ వేస్తాను. ఓకే, పైన మొత్తం ఏసీబీ డోర్స్. మీకు ఫ్రంట్ సైడ్ ఎలా ఫినిషింగ్ ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. ఇది కంప్లీట్ మీకు ఫోల్డింగ్ అనేది ఉంటుంది. మామూలుగా వుడ్ వరకు మీకు జాయింట్ అనేది కనపడదు ఏజ్లో. దీనిలో మీకు జాయింట్ అనేది ఏమి ఉండదు. కంప్లీట్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అదే ఫోల్డ్ మనకి అలాగే వెనకాల వరకు మనం కంప్లీట్ తీసుకుని వెళ్ళిపోతాం. కంప్లీట్ సీట్ డోర్స్. ఓకే, రండి. ఇది